హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంది ఇలా మిషన్ పెట్టుకొనేసి ఇలా చూపించేస్తుంది అనుకున్నారా? అసలు ఇల్లు అయితే ఈ మిషన్తో ఎంత బాగా క్లీన్ అవుతుందో మీరే చూడండి. చాలా సౌండ్ అయితే ఉంది. అందుకోసమనే నేను సౌండ్ తక్కువ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. నిజంగా అసలు మనం ఒక్క రోజులో అయ్యే పని ఈ మిషన్తో 10 minutesలో అయిపోతుంది క్లీనింగ్. అంతా బాగుంది, నాకైతే ఫుల్గా నచ్చింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. హలో హలో హాయ్ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, హాయ్ చెప్పు. హాయ్. ఇది ఇప్పుడు ఇట్లుండే, అది కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది ఎన్ని పాత్ర అల్లి ఈ రాగి బిందెను దీపంతులు ఏమిటితో కడుగుతున్నారు అనుకున్నారా? ఏమీ లేదు, సింపుల్ అండి. ఒక చింతపండు, ఇటుక పెళ్ళ, అంతే. ఎంత వైట్ అయిపోతాయో మీరే చూడండి. చాలా అంటే చాలా బాగా అయిపోతాయి. ఊర్లో అయితే మేము ఇలాగే కడిగేస్తాము. అందుకని ఇప్పుడు కూడా ఇలాగే ట్రై చేసేసాను. చాలా అంటే చాలా నీట్గా అయిపోయాయి. నాకైతే అన్ని పాత్రలు కడగడమే ఒక ఎత్తు అయితే, ఈ రాగి పాత్రను ఆ పాత్రలు స్టాండ్ కడగడం అంటే ఇంకొక ఎత్తు. చూడండి ఎంత క్లీన్గా అయిందో. అయినా కూడా ఏం చేయలేని పరిస్థితి. కడిగేసాను. చూద్దాం. ఇంకొక వైపు చూడండి, నా మరద అయితే మటన్ కట్ చేసేస్తున్నాడు. ఇదేం రా క్లీనింగ్ అంటున్నారు, మళ్ళీ ఇంకొక సైడు నాన్ వెజ్ చేస్తున్నారు అంటారా? మనకైతే ఊరికి వెళితే ముక్కలేందో ముద్ద దిగదంటారు మన సైడు. మరి ఎలా, మరి మీరే చెప్పండి. అందుకనే క్లీనింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యింది కదా, ఇంకా ఫినిష్ కాలేదులే అనేసి అలా బయటికి తెచ్చుకొనేసి బయటే వండుకుందామని తెచ్చాము. ఇక ఎలాగో క్లీనింగ్ స్టార్ట్ చేసేసానా, వేస్ట్ పాత్రలన్నీ బయటకు తీసేస్తే నా టైం తగ్గట్టు వీళ్ళు కూడా పాత సామాన్లు కొంటాం అనుకుంటూ వచ్చేసారు. ఇక సీన్ చూడండి. ఇక ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం రండి. అసలు క్లీనింగ్ చేసినప్పుడు ఇదే డ్రెస్సే, స్నానం చేసినప్పుడు ఇదే డ్రెస్సే అనుకున్నారు. కాదు, నేను క్లీనింగ్ అయిపోయిన వెంటనే చెరువు దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం చెరువులో బాగా ఆడేసి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి పాత్రలన్నీ అరేంజ్మెంట్ చేసేసి మీకు చూపించాలని వీడియో తీశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా ఉంది మా ఇల్లు?